హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో 7 మంత్స్ బేబీస్ నుంచి 3 ఇయర్స్ వరకు ఈ ఫుడ్ పెట్టొచ్చు. పిల్లలు వెయిట్ బాగా పెరగాలి అనుకున్న వాళ్ళు ఈ ఫుడ్ ఒకసారి ట్రై చేయండి. వీక్లీ 2 టైమ్స్ పెట్టినా కూడా చాలా మంచిది. సో నేను డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. దీనికోసం డ్రై ఫ్రూట్స్ ఏమేమి తీసుకున్నాను అంటే 1 స్పూన్ కిస్మిస్ తీసుకున్నాను, ఇంకా 2 ఎండు ఖర్జూరం తీసుకున్నాను, 1 లైన్ డేట్ తీసుకున్నాను, 3 బాదం పప్పులు, 3 కాజు పప్పులు తీసుకున్నాను. సో మీ దగ్గర ఎండు ఖర్జూరం లేకుంటే వదిలేసివచ్చు. లైన్ డేట్స్ ఒక 2-3 యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం వాష్ చేసుకోవాలి, నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మనం సోక్ చేసుకోవాలి. అట్లీస్ట్ 5 to 6 అవర్స్ మనం సోక్ చేసుకోవాలి. ఎండు ఖర్జూరం అయితే ఇంకా ఎక్కువసేపు సోక్ చేసుకున్నామంటే మనం మళ్ళీ బ్లెండ్ చేసినప్పుడు అది స్మూత్గా వస్తుంది. సో తర్వాత నేను అటుకులు తీసుకున్నాను. 1 కప్పు అటుకులు తీసుకున్నానండి. ఇవి కూడా కొంచెం వాష్ చేసి జస్ట్ 10 మినిట్స్ మనం సోక్ చేసామంటే సరిపోతుంది. మనం బ్లెండ్ చేసుకునే ఒక 10 మినిట్స్ ముందు మనము అటుకులు ఇలాగా సోక్ చేసుకుంటే సరిపోతుంది. అటుకులు లేని వాళ్ళు అట్లీస్ట్ మనం నార్మల్ రైస్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. సో చూడండి, నాకు ఇలా అట్లీస్ట్ ఈ విధంగా ఉండాలి. బాగా నానబెట్టుకోవాలి. సో ఎంత బాగా నానబెట్టుకుంటే అంత స్మూత్గా పేస్ట్ అవుతుంది. ఇంకా పైన తొక్క ఏమైనా ఉంటే మనం తీసేసేయాలి. బాదం పప్పులకి ఇలాగ పీల్ ఆఫ్ అంతా చేసేసుకునేయాలి. కొత్త పప్పులే వేయాలి. పీల్ ఆఫ్ చేయకుండా వేయకూడదు. అది తొక్కు తొక్కుగా ఉండి మళ్ళీ పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా ఇవన్నీ ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వేసేసుకొని మనం ఏమైతే నానబెట్టామో ఆ వాటర్ పడేయకుండా అలాగే ఉంచుకోవాలి. సో పప్పుల వరకు ఇలా వేసుకొని ఈ అటుకుల వరకు వాటర్ అంతా ఎక్కువ వేయకుండా అటుకుల వరకే వేసుకొని ఫస్ట్ బ్లెండ్ చేసుకోవాలి. థిక్‌గా ఏమైనా వచ్చేసింది అనుకుంటే కొంచెం మనం ఆల్రెడీ నానబెట్టిన వాటర్ ఉన్నాయి కాబట్టి అవి వేస్ట్ చేయకుండా ఇంకొంచెం లూజ్‌గా చేసుకోవచ్చు. సో నాకైతే కొంచెం థిక్‌గా వచ్చింది. సో దానికోసం నేను ఆల్రెడీ మనకు వాటర్ ఉన్నాయి కదా, అవి అయితే యాడ్ చేశాను. ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత వేరొక బౌల్ తీసుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని కాచి చల్లార్చిన పాలుంటాయి, లేకుంటే వేడి పాలు ఉన్నా సరిపోతాయి. 1 కప్ తీసుకున్నాను. 1 కప్ తీసుకొని ఇలా హీట్ చేసుకున్నాను. హీట్ చేసుకున్న దానిలో ఈ పేస్ట్ ఎత్తి వేసి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే కింద మాడు అనేది అంటకుండా చేసుకోవాలి. పాలు వేసాం కాబట్టి సో తొందరగా మాడు వస్తుంది. అలా రాకుండా చూసుకోవాలి. ఇంకా పేస్ట్ వేసిన వెంటనే కలిపెట్టాలండి. ఎందుకంటే లంప్స్ అనేటివి క్రియేట్ అవుతాయి. ఉండలు ఉండలు కట్టేస్తాయి. అలాగంతా రాకుండా మనము బాగా మిక్స్ చేసుకుంటూ తిప్పుతూ ఫ్లేమ్ అనేది మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం చేసుకుంటూ ఉండాలి. సో కింద మాడు అనేది తొందరగా అంటుకుపోతుంది. దానికోసం కలబెడుతూనే ఉండాలి. బాగా ఉడకనివ్వాలి. అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ ఉడకబెట్టామంటే సరిపోతుంది. నేను దీనిలోకి బెల్లం పౌడర్ కానీ లేకుంటే లైన్ డేట్ సిరప్ కానీ ఏమీ వేయట్లేదు. షుగర్ కూడా ఏమీ యాడ్ చేయట్లేదు. జస్ట్ మనం ఏమైతే రైజిన్స్ వేసామో ఆ స్వీట్‌నెస్ సరిపోతుంది. సో ఏమీ యాడ్ చేయొద్దు దయచేసి. ఇంకా కొంతమంది నట్స్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నారు. నేనైతే ఏమీ యాడ్ చేయటం లేదండి. ఇలాగే పెడతాను నేను మా బేబీకి ఎప్పుడు. ఈ టేస్ట్ బాగుంటుంది. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. 2 స్పూన్స్ మీరు తిని తర్వాత పిల్లలకి పెట్టండి. ఇష్టంగా తింటారు. ఇది వీక్లీ ట్వైస్ లేకుంటే థ్రైస్ పెట్టినా చాలా మంచిది. 1 ఇయర్ పిల్లలకైతే వీక్లీ థ్రైస్ పెట్టండి. అబోవ్ 1 ఇయర్ అయితే డైలీ పెట్టినా కూడా చాలా మంచిది. లావు బాగా వస్తారు. బోన్స్ వెయిట్ అనేది ఎక్కువ పెరుగుతుంది. సో వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.